5 లక్షల హిట్లు వచ్చాయి, 10 లక్షల హిట్లు వచ్చాయి ఈ టైపు. సో అలానే మ్యూజిక్ కూడా 10 లక్షల హిట్స్ క్రాస్ అయినందుకు ఈ సక్సెస్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతున్నది. సో అందుకనే దాన్ని యూనో 1 మిలియన్ హిట్స్ సందర్భంగా మనం ఈ సక్సెస్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మూవీ ఇంత పెద్ద హిట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్, ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు చాలా ఇదిగా అనుకున్నాం. తర్వాత ఇంత పెద్ద హిట్ అంటే ఈ ప్రతి వాళ్ళకి ఈ సినిమా ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని ఇంత టాక్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. ప్రతి సాంగ్ డిఫరెంట్గా ఉన్నాయని చాలామంది ఇదిగా చెప్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే నెట్లో కూడా ఇన్ని క్లిక్స్ రావడానికి ఇంత ఇది చేసిన వాళ్ళకి చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. తర్వాత ఈ టీంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ గారు, తర్వాత మహేష్ గారు, ఇంత టీంతో వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా అంటే అలవాటు అయిపోయింది ట్రైలర్స్కి వ్యూస్ చూసి ఒక 1,00,000 తగ్గితే పోయినట్టు, ఫ్లాప్ అయినట్టు, 1,00,000 దాటితేనే ఆడుతున్నట్టు ఈ స్టేజ్ వచ్చాము. కానీ ఆడియోకి 10 lakh వ్యూస్ అండ్ 1 million వ్యూస్ అనేది చాలా చాలా మంచి అచీవ్మెంట్ యాక్చువల్గా మాకు. ఎందుకంటే పాటలు వినడానికి చాలా సోర్సెస్ ఉంటాయి. డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, MP3 డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఆడియో CD కొనుక్కోవచ్చు, లేకపోతే స్ట్రీమింగ్లో వినొచ్చు. కానీ యూట్యూబ్లో పాటలు 10 lakh వ్యూస్ అనేది నిజంగా చాలా గర్వపడే విషయం నాకు పర్సనల్గా. అండ్ ఆడియో మధురా శ్రీధర్ గారు ప్రమోట్ చేసినట్టుగా అంటే ఇప్పటికి కూడా ఆయన ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఆ జ్యూక్ బాక్స్ షేర్ చేయండి అని జనాల మీద రుద్దారు బలవంతంగా. సో హృదయకాలయం టీజర్ నుంచి కూడా ఎంత సెన్సేషన్ అయిందో రిలీజ్ అయిన తర్వాత కూడా అంతకు మించిన సెన్సేషన్ అయిందండి ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా రిలీజు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నేను హెల్ప్ చేశానండి రిలీజ్ చేయడంలో. అంటే చాలా ఏరియాలు క్రేజీగా బిజినెస్ జరిగింది సినిమా. బట్ ఈ బిజినెస్ చేయటంలో కానివ్వండి, థియేటర్ సైడు నాకు చేతనైన హెల్ప్ నేను చేశానండి. అందుకని ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాతో నేను అటాచ్మెంట్తో ఉన్నాను. ట్రైలర్ లాంచ్ దగ్గర నుంచి కూడా ఈ సినిమా మీద మంచి ఇంట్రెస్ట్గా, చాలా క్రేజీ సినిమాకి నేను కూడా ఒక పార్ట్ అవుతున్నా అని చెప్పి మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి అప్పటి నుంచి కూడా. నేను ఏ విధంగా ఫీల్ అయ్యానో, ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యానో సినిమా గురించి రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడియన్స్ అదే రెస్పాన్స్ ఇచ్చారండి, అదే రిజల్ట్ ఇచ్చారు. ఇవాళ ఒక రివ్యూస్ గురించే కాదు, పబ్లిక్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారండి సినిమాని. అసలు నాకు ఎన్ని కాల్స్ వచ్చాయో చెప్పలేనండి. అంటే సినిమా ఎలా ఉందని ఎంక్వైరీ కోసం, అంటే అంత యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. మన ట్రేడ్ పర్సన్స్ కావచ్చు, ఇండస్ట్రీ నుంచి అయితే ఎన్ని ఫోన్స్ వచ్చాయో చెప్పలేం. అంటే సినిమా ఎలా ఉందండి, బాగుందా, ఎంత చేస్తుంది, నైజాం చేయొచ్చు, ఆంధ్ర చేయొచ్చు, అట్లా ఈ రకమైన ఎంక్వైరీస్ అయితే మాత్రం చాలా వచ్చాయండి. అందరి అంచనాలని మించి ఈ సినిమా ప్రజలు ఆదరించారు. ఈరోజు ఈ సక్సెస్ మీట్ చేసుకుంటున్నారన్న, అలాగే ఈ 1 million క్లిక్స్ క్లబ్లోకి ఫస్ట్ టైం ఎంటర్ అయింది కావచ్చు మేబీ. హృదయకాలయం సంపు చింపేశాడు. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడే మేము విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళి వస్తున్నాం అక్కడి నుంచి. 2వ వారం చివరిలో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ 12 రోజులైంది. ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ గత 12 రోజులుగా మేము ఒక 30-40 థియేటర్లకు వెళ్ళి ఉంటాము ర్యాండమ్గా. ఎక్కడ వెళ్ళినా ఇదే రెస్పాన్స్. అసలు ఆఖరికి కొన్ని సీన్లో సంపు ఆఖరికి ఒక చిన్న సీన్లో నాతో ఇంట్లోకి రండి నేను చూపిస్తాను అంటాడు. అక్కడ ఏముండదు, అయినా కానీ పెద్ద క్లాప్స్ ఇల్లు. మాకు అర్థం కావట్లేదు అదేంటి అసలు మేనియా అసలు ఎందుకు జరుగుతుంది ఇది. ఇటువంటి 1 million హిట్స్ సాధించినందుకు ముందుగా నేను ఆర్కేని అభినందిస్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్ని. అలాగే నాకు ఈ సినిమాలో నేను టేకప్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ కారణం దీంట్లో వీళ్ళలో ఉన్నటువంటి హానెస్టీ, వీళ్ళలో ఉన్నటువంటి సిన్సియారిటీ. ఇంకోటి ఏంటంటే 10 కోట్లు ఉన్నవాడు ₹1 కోటి పెట్టి సినిమా తీయచ్చండి, అది గొప్ప విషయం కాదు. ₹1 కోటి ఉన్నవాడు ₹1 కోటి సినిమా తీయచ్చండి, అది పర్వాలేదు. కానీ 10 లక్షల జేబులో ఉన్నవాడు 90 లక్షలు బయట నుంచి తెచ్చి సినిమా తీయడం అనేది ఓన్లీ స్టీవెన్ శంకర్, దట్ ఈస్ సాయి రాజేష్కే చెల్లింది. ఆ ఒక్క పాయింట్ మీద నేను కన్విన్స్ అయ్యి ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. అంటే ఎంత సిన్సియారిటీ, ఎంత కాన్ఫిడెన్స్ తనకుంటే, అంటే ఎటువంటి కన్విక్షన్తో తను ముందుకు వెళ్తున్నాడు. తను నేను 2-3 సార్లు కలిసినప్పుడు కూడా అదే స్ట్రెంగ్త్తో ఉండేవాడు. The way we started that film from scratch, it came all this way,
as many of them rightly said, it's because of honesty and confidence and dedication of Rajesh sir. He is an inspiration today to everybody in the industry. And if this film can reach here, there's a myth that industry is not welcome to newcomers. If you don't have any contacts, you cannot sustain an industry. Rajesh sir has broken that myth. He proved everyone that if you are confident, if you are creative, if you are talented, definitely industry will welcome you. So thanks Rajesh sir for being an inspiration to every newcomer and giving us chance. And everybody knows that all of us are newcomers here, and still we are getting this kind of response. ఇప్పుడు వరకు మొత్తం చెప్పేసాను యాక్చువల్గా లైక్ అన్ని సక్సెస్ గురించి సక్సెస్ టూర్ గురించి అని. అండ్ టుడే మా దీనికి హీరో వచ్చి ఆర్కే గారు థ్యాంక్స్ లాట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుందండి. చిన్న చిన్న పిల్లలు కూడా సంపు సంపు అని పాడుతున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్. ఇక్కడ వరకు వచ్చామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. సో థ్యాంక్స్. అండ్ ఇట్లాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ. ఈరోజు సంపు ఈ సంపు వెనకాల ఉన్నది చాలా మంది అండి. నా బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ స్టీవెన్ శంకర్, తన బ్యాక్గ్రౌండే నేను ఈరోజు. పోతే ఈ సినిమా విజయానికి మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి ఒక్కరు, ఇవాళ నేను ఒక్కనే తెర మీద కనపడుతున్నా, తెర వెనకాల మాత్రం చాలా మంది ఉన్నారు. వాళ్ళే నా బ్యాక్గ్రౌండ్. అంటే కొంతమంది చెప్తారు అది ఏంటి అందేంత వరకే ఎక్కిస్తాము, తర్వాత నువ్వే ఎక్కాలని. కానీ నన్ను ఎక్కడికి ఎక్కించాలనో అక్కడికి అందరు కష్టపడి ఎక్కించారు. అందేంత వరకు ఎక్కి విడిచిపెట్టడం కాకుండా అందరూ లాస్ట్ వరకు నన్ను మరీ లేపి ఒక తాడు కట్టినట్టుగా అక్కడి వరకు ఎక్కించారు. నిజంగా అసలు నేను అడిగేవాడిని, అన్న ఎందుకన్నా నన్ను ఇంతకన్నా అభిమానిస్తారు ఏంటి అంటే, నాకేం తెలుసు బాబు వాళ్ళని అడుగుంటుండేవాడు.